పేదలకు ఉపాధి పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు ఉపాధి వరుసగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నిండుముసలి గ్రామ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందంటూ ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ఉపాధి కూలీలు తెలిసిన వివరాల మేరకు ఈ ఉపాధి కూలీ హామీ పథకం కూలీ పనులకు వస్తున్నామని, వారం రోజుల పనికి వస్తే 2 రోజుల కూలీ మాత్రమే మా అకౌంట్ లో జమ అవుతుందని, మిగిలిన 4 రోజుల కూలీ డబ్బులు జమ కావడం లేదని, మిగిలిన డబ్బుల కోసం మేము అడిగితే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, పనికి ఇష్టం ఉంటే రండి లేకపోతే రావద్దని చెప్తున్నారు. ఇప్పటికైనా తమ ఆవేదన వ్యక్తం చేసుకుని సంబంధిత అధికారులు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ అవినీతిని బయటపెట్టి తమకు న్యాయం చేయాలని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఎంత మీకు రోజు తెలుసా? 250, 270 అట్లాగా పడతాయి. ఏదన్నా మీరేనా? వారానికి పడతాయా? ఎంత రోజుకి? దేని పోయావు? 6 వారాల నుంచి పోతున్నావా? అటెండెన్స్ చేస్తున్నారా? రోజు హాజరేస్తున్నారు. ఎంత మీకు రోజుకి? మీకెంతమ్మా నెట్రా? 270 మాకు పోయినాక పట్టం లేదు. మాకు 4 రోజులు పోతే 400 పడుతుంది. అందుకంటే ఈమెను అడిగితే వారం పోతున్నాం మేము. 1 రోజు నిలవలేను నేను. 4 రోజులు పట్టాయి 400. ఏమో ఎంత వాళ్ళు ఏంటి 300 చిల్లర పడుతుంది అన్నారు. ఇవాడేం పడలా. వారంలో 2 రోజులు పని చేస్తారు మీరు? 6 రోజులు పని చేస్తారు. 6 రోజులకు గాను 2 రోజులు డబ్బులు పడతాయి మీకు? శనివారం దాకా పడుతుంది. అప్పుడు ఎంత పడుతుంది మీకు? శనివారం రోజుకి 400? 4 రోజులు పోతే 400 పడ్డాయని చెప్తారా? పాపం కూడా చెప్పలేదు నేను. 4 రోజులు పోతే 400 పడ్డాయి. మీకు ఒక రోజుకి ఎంత? 350 రూపాయలా? 300. ఇప్పుడు మిగతా డబ్బు 1100 పడ్డాయి. 1100 పడ్డాయి. వారం అంతా పోయి 1100 పడ్డాయి. దేనికంటే మేము వాళ్ళ కాడికి పోయి ఆఫీసర్ని అడిగితే ఇదే నమ్మ దాంట్లో ఉండిందని చెప్పాడు. ఎవరిని అడిగారు మీరు? బ్యాంక్ మేనేజర్ని. రోజుకి 280, 270 పడుతుంది. వారానికి వచ్చి 1681, 1691 పడుతుంది. వీళ్ళకి ఏంటంటే 6 డేస్ వస్తే ఆ ఫుల్ పేమెంట్ పడుతుంది. 4 డేస్ వచ్చి 5 డేస్కి వచ్చిన మాత్రం తక్కువ పేమెంట్ పడుతుంది. వీళ్ళకి తెలియదు ఇది పడుతుంది ఇంత పడుతుంది అన్న విషయం వీళ్ళకైతే తెలియదు. బ్యాంక్ దగ్గరికి వెళ్తే అమౌంట్ కట్ అయిపోతుంది. అంటే ఇన్సూరెన్స్ కానీ వాటికి కానీ వాళ్ళు ఏం చెప్తారు, అమౌంట్ కట్ అయినాయి కాకుండా 400 ఉంది నీ అకౌంట్ లో అంటే 400 నాకు పడిందని లెక్కలో వచ్చేస్తారు వీళ్ళు. కానీ ఫుల్ పేమెంట్ పడింది తెలియదు. సో అందుకే నేనేం చెప్తానంటే ప్రింట్ వేయించుకోరమ్మని చెప్తా. పాస్బుక్ తీసుకెళ్లి ప్రింట్ వేయించుకొస్తే ఎంత అమౌంట్ పడేది అనేది నేను చెప్తాను. వాళ్ళు క్లారిటీగా ప్రింట్ వేయించుకొచ్చి పడిన వాళ్ళకి కానీ చూపించారు. రెండోది నా దగ్గర యాప్ ఉంటుంది ఫోన్లో, ఇంత పేమెంట్ పడిందని కానీ వాళ్ళకి కాలో పని దగ్గరే చెప్తాను. వాళ్ళకి క్లారిటీ లేదు. ఇవాళ మా వాళ్ళు 51 మెంబర్స్ వచ్చారు. చదువు ఆపేసా? ఎక్కడ